వంశీ గారు. నాతో స్టార్టింగ్. ఓకే, రైట్. వంశీ గారు. హలో అండి. హలో అండి. లిటిల్ హార్ట్ సక్సెస్ మీట్లో అనుకుంటా వాసు గారు ఒక మాట అన్నారు. వాసు గారిని అడగాల్సిన క్వశ్చన్ ఆయన మిస్ అయిపోయారు. ఓకే. వాసు గారు ఒక క్వశ్చన్ అన్నారు, ఒక మాట అన్నారు ఏంటంటే, లిటిల్ హార్ట్స్ అనేది ఎప్పుడో ఒకసారి జరిగే అద్భుతం, ఇది జరిగింది కదా అని చెప్పి ప్రొడ్యూసర్లు అందరూ ఎగబడిపోయి సినిమాలు కొనేసి చేతులు కాల్చుకోకండి అని చెప్పి ఒక అడ్వైస్ ఇచ్చారు. నెల రోజులు తిరగలేదు అది. మీరే మళ్ళీ ఇంకో సినిమాతో వచ్చారు. అంటే ఏంటి ఆ ఒపీనియన్ మారడానికి కారణం ఏంటి? అంతకంటే పెద్దగా ఉండబోతుందని నమ్మకం. మరి అంత అంత నమ్మకం ఉన్నవాళ్ళు లిటిల్ హార్ట్స్లో మొత్తం మీ బ్యానర్లో మీ పేర్లు కనిపించింది పోస్టర్స్ మీద. ఈ సినిమాలో ఎందుకు కనిపించలే? పిహెచ్డి ఫైల్స్ లేట్గా వచ్చినందువల్ల వేయలేకపోయారు పాపం, అంతే. అంతేనా? అంతే, అంతకంటే ఉంటుంది. ఓకే, సరే. అయితే ముందు ముందు ఈవెంట్లో కనిపిస్తాయి అన్నమాట ఈ పేర్లు. కనబడతాయి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వేణుగారు, ఈ సినిమా గురించి క్లైమాక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మీరు కూడా ఇందాక చెప్పారు 7/G, ప్రేమిస్తే లాంటివి సినిమాలతో పోల్చారు. లైక్ సైరట్, చాలా సినిమాలు ఉన్నాయి లవ్ స్టోరీలో. ఎలా ఉండబోతుంది? ఒక హార్డ్ హిట్టింగ్గా ఉండబోతుంది క్లైమాక్స్ తర్వాత. బన్నీవాస్ గారు కూడా చెప్పారు థియేటర్స్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అని. ఇది సంఘటన హార్డ్ హిట్టింగే కానీ హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. సో ఇది నేను చెప్తున్నాను కదా, సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ ఆ రాత్రి అందరికీ ఇది గుర్తుంటుంది. ఒక 2-3 రోజులు ఎవరు దీన్ని మర్చిపోరు. అంత పవర్ఫుల్ ఇంపాక్ట్ అయితే చూసే ప్రేక్షకుల మీద ఇది ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సాయి గారు, నితిన్ గారు, ఎనీథింగ్ ఎవరన్నా? యాక్చువల్లీ ఈ సినిమాని ముందు ఈటీవీ నుంచి ఫస్ట్ థియేటర్కల్ రిలీజ్ అనుకున్నారు కదా. సో ముందు అదే ప్లాన్ చేశారు, అనౌన్స్ కూడా చేశారు లాంగ్ బ్యాక్. అంటే దీన్ని హోల్డ్లో పెట్టి లిటిల్ హార్ట్స్ని ముందుకు తీసుకురావడానికి రీజన్ ఏంటి? దీన్ని ఏంటి ఇన్ని రోజులు హోల్డ్లో పెట్టడానికి ఈ సినిమాని? హోల్డింగ్ కాదు, హోల్డింగ్ నితిన్ గారు తెలియదు. హోల్డింగ్ కాదు, ఒక 2-3 రీషూట్ చేసి మళ్ళీ ప్యాకేజ్ చేసేసాం అంతే. షూటింగ్కి టైం పట్టింది, ఎందుకంటే అప్పుడు చేద్దాం అనుకున్నప్పుడు డిసెంబర్లో చేద్దాం అనుకోండి. అప్పుడు తుఫాను, వాన్లు అవన్నీ వచ్చినాయి, ఆ షెడ్యూల్ అవ్వలేదు. మళ్ళీ ఇయర్ మార్చిలో చేసాం అంతే. సో ఇది మేము జోక్ చేసుకుంటుంటాం, ఇది ఈటీవీ విన్ బాహుబలి అంటూ ఉంటాం అండి. 2 సంవత్సరాలు ఎందుకు మొదలై. సో ఇందాక మీరు టీం అన్నట్టే ఇంట్లో కష్టాలు వచ్చాయి, షూటింగ్లో చాలా ఇంటెన్స్, ఎందుకంటే కంప్లీట్ అవుట్డోర్, ఇది కంప్లీట్ అవుట్డోర్. అలాంటి ఒక ఊర్లో వర్షాలు వచ్చాయి, చాలా పెద్దగా ఇష్యూస్ వచ్చాయి. అయినా కానీ వాటన్నిటిని దాటుకొని వస్తుంది. సో టైంలోనే గ్యాప్ ఉంది, టైమింగ్లో కాదు. ఆల్ ద బెస్ట్ అండి. ఒక రూటెడ్ లవ్ స్టోరీ లాగా కనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. వేణు గారు, మీ నుంచి రూటెడ్ కథలు మీరు ఎప్పుడు మాట్లాడినా మనదైన కథలు ఉండాలి. సో మనదైన కథలు చెప్తే ఆడియన్స్ ఎంతవరకు అట్రాక్ట్ అవుతారనేది ప్రీవియస్ సినిమా రిజల్ట్స్ అన్ని చూస్తున్నాం. సో బేసిక్గా యూత్ని అట్రాక్ట్ చేసే పాయింట్లు ఎక్కువగా ఉండే అంశాలన్నీ ఇప్పుడు దర్శకులంతా కూడా క్యాచ్ చేస్తున్నారు. సో మీరు ఒక డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ చెప్పిన పాయింట్ మిమ్మల్ని కదిలించి సినిమా వైపు, నిర్మాత వైపు మళ్లించింది. ఇంతకుముందు కూడా ఈటీవీలో వచ్చిన దర్శకులందరూ ప్రొడ్యూసర్లు అవుతున్నారు. అదే బాటలో డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ అయ్యి సినిమా తీయడం అనేది చాలా ఆనందకర విషయం. మీరు చెప్పినట్టు ఒక వాస్తవ సంఘటన తెర మీద తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇది ఒక చిన్న కమ్యూనిటీ బేస్డ్ లింక్ కూడా ఉంటుందనేది స్పష్టం అవుతుంది. కాబట్టి వాస్తవ సంఘటనలకి సినిమాటిక్గా ఎంతవరకు తీసుకొని డైరెక్టర్కి ఎంత జాగ్రత్తలు చెప్పారు? సో ఇది ఈ సంఘటనని డైరెక్టర్ మలిచిన విధానం, అంటే దాన్ని కథగా విస్తరించిన విధానము చాలా ఎంటర్టైన్మెంట్లో చాలా మాస్ అప్పీల్తో ఉందన్నమాట ఇది. తర్వాత ఆ యూత్ 2007 ఆ టైంలో ఉండే ఆ యూత్, వాళ్ళ హానెస్ట్, వాళ్ళ ప్రేమ, వాళ్ళ కోపాలు, వాళ్ళ నేచర్, అదంతా కూడా నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. సో అందుకనే నేను ఎప్పుడూ నాకు ప్రొడ్యూస్ చేయాలని ఉండింది, కానీ ఇమ్మీడియట్లీ చేసేంత అది ఆలోచన లేకుండే. కానీ ఈ కథ చెప్పినప్పుడు, అంటే అంతకుముందు నుంచే నాతో ఒక 1 year బ్యాక్ స్క్రీన్ రైటింగ్ డిపార్ట్మెంట్లో తను జాయిన్ అయ్యాడు. బట్ ఇతనిలో ఒక సాయిల్ కాంపాటి, అంటే డైరెక్టర్లో ఒక రా ఇంటెన్స్ ఉండేది, ఒక నిజాయితీ కనిపించేది. అంటే ఏం చెప్పినా కూడా చాలా ఆథెంటిక్గా చెప్పేవాడు, ఏ ఐడియాస్ చెప్పినా ఏంటి. సో నాకు ఎట్లయినా చేసి ఈ కథని సినిమాగా తీయాలి, దీన్ని మనలాంటి వాళ్ళు నమ్మితేనే ఇది సినిమాగా బయటకు వస్తుంది అని చెప్పి నేను
వీళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. అట్లా నన్ను వాళ్ళు ప్రొడ్యూసర్ చేయడం జరిగింది. సాయి గారు, డైరెక్టర్ గారు. సో లవ్ స్టోరీ అంటేనే అయితే హార్డ్ హిట్టింగ్గా ఉండాలి, లేదంటే సో జాయ్ఫుల్గా వెళ్తూ ఉండాలి. లైక్ దట్ ఈటీవీలో వచ్చిన లిటిల్ ఆర్ట్స్ ఆ టైప్లో. సో ఇది ఎంతో హార్డ్ హిట్టింగ్గా సో మనసుకు హత్తుకునేలా ఉంటుందనేది సో మీరు చెప్పడం జరిగింది. సో బిలీవ్నెస్ ఎంతో ఉండేది మీకు. ఒక సినిమా, ఒక డైరెక్టర్ తన సినిమాని తెర మీద చూసుకోవాలనే రోజుల నుంచి అసలు తెర మీదకి వస్తుందా లేదా అనే ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈటీవీ చేతితో ఇవ్వడం, అది థియేట్రికల్గా రిలీజ్ అయ్యేలా వీళ్ళు ప్రోత్సహించడం అనేది ఒక డైరెక్టర్గా మీకు ఎలాంటి ఉత్సాహాన్ని నింపింది? యా సార్, అంటే ఏమంటారు, ఎండిపోయిన బాయిలో ఉన్నోనికి అరే రారాబాయ్ అని చెప్పేసి మినరల్ వాటర్ ఇస్తే ఎట్లుంటుంది సార్? సో నేను అదే సార్ నాకు వీళ్ళిద్దరు ఇచ్చింది, ఈటీవీ కానీ వేణన్న కానీ చేసిన సపోర్ట్ అట్లున్నా సార్. యా సార్, మర్చిపోలేను సార్, అంతే సార్, దానికి వర్ణాతీతమే అది. వంశీ గారు, లిటిల్ ఆర్ట్స్తో మంచి నంబర్ చూశారు. రాజు వెట్స్ రాంబాయ్ అనేది మనకి ఈటీవీ బాహుబలి అని చెప్పి చెప్తున్నారు కదా. సో ఏంటి రెండేళ్ళు తీశారు కాబట్టి ఆ టైమింగ్తో ఒక్క నిమిషం సార్, మళ్ళీ ఏదో తమ్నేల్ అయ్యేలా ఉన్నా నేను. పర్లేదు. ఈటీవీ బాహుబలి అంటే అంత వసూలు చేస్తుందని కాదు సార్, అంత ఎఫర్ట్ అంత టైం పట్టిందని సార్. ఖచ్చితంగా అంత ఎఫర్ట్ పెడితేనే సో మంచి రిజల్ట్స్ వస్తాయనేది మనం ప్రూవ్ చేయవచ్చు. సో వంశీ గారు, సో ఆ నంబర్ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? గట్టిగా కొడుతుంది 21st అని చెప్పేసి బలంగా ఉన్నారు కాబట్టి ఆ నంబర్ మీద ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నేను మామూలుగానే మ్యాథ్స్లో వీక్. సో అంటే సినిమానైతే మేము చాలా బాగా బిలీవ్ చేస్తున్నామండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మూవీ చూసిన లాస్ట్ 15-20 minutes ఏదైతే ఉందో, నాకు అట్లీస్ట్ ఒక 3 weeks నా మైండ్లో ఉండిపోయింది అది. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. తేజస్వి. తేజస్వి. సో హాయ్ తేజస్వి. హాయ్ అండి. యా, కమిటీ కుర్రల్లో చూడడం జరిగింది. చాలా 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 అమాయకంగా ఉండే మీ క్యారెక్టర్. అయితే ఇందులో చూస్తే మీ క్యారెక్టర్ చుట్టూ చాలా కథ జరుగుతుందన్న ఫీలింగ్ ఉంది. అయితే ఈ క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ మీకు బాగా నచ్చింది అంటే ఏం చెప్తారంటే, ఇందాక కూడా మీరు అంటూ చాలా స్పెషల్ నాకు ఇది నా కెరీర్లో, ఐ మీన్ స్టార్ట్ చేసిన దాంట్లో మీకు చాలా స్పెషల్ అని చెప్పారు రాంబాయ్ క్యారెక్టర్. సో వాట్ మీకు బాగా నచ్చిందంటే ఏం చెప్తారు? ఎస్పెషలీ లైక్ నాట్ జస్ట్ మై క్యారెక్టర్ అండి. నేను ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం కన్నా ఈ లవ్ స్టోరీని చూస్ చేసుకున్నాను. బికాస్ యాజ్ యూ కెన్ సీ ఇట్ ఈజ్ అన్నారు నితిన్ గారు, ముందే చెప్తున్నారా గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని. ఇట్ ఈస్ అ వెరీ లైక్ హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీ. అండ్ దట్ పాయింట్, అండ్ ఐ ఫీల్ లైక్ చైతన్య గారు చెప్పినట్టు మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ రాకపోవచ్చేమో అని అన్నారు ఆయన వెన్ హీ స్పీకింగ్. సేమ్ వే ఐ డోంట్ థింక్, మేబీ మైట్, ఐ డోంట్ నో, హోప్ఫుల్లీ, బట్ ఐ డోంట్ థింక్ రాంబాయ్ లాంటి క్యారెక్టరు, ఇలాంటి రాజు వెట్స్ రాంబాయ్ లాంటి ఫిలిం you can't recreate such films and characters. So I'm very happy that my director chose me for this. Yeah. All the very best. And Thank Suresh you. garu. Suresh garu. చెప్పండి అన్న. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ కంగ్రాచులేట్ ద డైరెక్టర్. మీరు ఇన్ని సంవత్సరాలు సార్ థ్యాంక్ యూ సార్ స్ట్రగుల్ అయ్యి ఈ టైం లూప్లో ఇంతవరకు, అంటే ఆల్రెడీ ఈటీవీ అండ్ వంశీ నందిపాటి బన్నివాసాలు దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. మీరు ట్రావెల్ అవ్వడం లేట్ అయింది ఇక్కడి వరకు టైం లూప్లో, బట్ అంత కష్టపడినందుకు మీరు మంచి విక్టరీ హ్యాండ్స్లో పడ్డారు ఈ రోజున. అండ్ మీ కన్విక్షను, మీ డిటర్మినేషన్కి వేణు కూడా తోడవడం, ఐ విష్ యూ ఏ గ్రేటెస్ట్ సక్సెస్. కొంతమంది లేకపోతే కొన్ని స్క్రిప్ట్లు బయటకు రావు ఎట్టి పరిస్థితుల్లో. 16 ఏళ్ళ వయసుకి అదే జరిగింది ఆ రోజున. 16 నెలలే సబ్జెక్ట్కి అది ల్యాండ్ మార్క్ హిట్. అలాగే ఇప్పుడు మీరు అందరూ చెప్తున్న దాని ప్రకారం మీది కూడా ఒక మైల్ స్టోన్ ఫిల్మ్ అవుతుందని, అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 100%. అయితే ఈ కథని మీరు ఏ యాంగిల్లో చూసారండి? వెన్ యూ, అంటే బేస్డ్ ఆన్ ది రియల్ స్టోరీ అని చెప్తున్నారు కదా, అంటే దాన్ని లవ్ యాంగిల్లో చూసారా, ఇన్ సోషలాజికల్ ప్రాబ్లంలో చూసారా, ఏ యాంగిల్లో చూసారు ఈ కథను మీరు? నాకు లవ్, అంటే లవ్ సార్, అంటే దీన్ని లవ్కి పూర్తిగా కమర్షియల్ చేసుకున్న కథ సార్ ఇది. మీరు కమర్షియల్గా చేసుకున్నారా, నాన్ కమర్షియల్గా చేశారా, ఆర్టిస్టిక్గా చేశారా, శంకరాభరణం చేశారా అని నేను అడగట్లేదు సార్. నేను ఈ కథని మీరు ఏ కోణంలో మొట్టమొదట ఆ ఇన్సిడెంట్ని చూసిన తర్వాత వాట్ హ్యాస్ రియల్లీ టచ్డ్ యూ అండి? అంటే ఇక్కడ రెండు ఉన్నాయి సార్.
ఒకటి లవ్ యాంగిల్, అంటే కథకి లవ్ యాంగిల్, నెక్స్ట్ ఏమంటే సామాజిక కోణం కూడా చూపించవచ్చు అని చెప్పి అనిపించింది సార్. ఆ రెండు అనిపించినాయి. ఆ రెండు యాంగిల్లో దీన్ని డీల్ చేయొచ్చు అని చెప్పి అనిపించింది సార్. అంటే ఇప్పుడు మన బన్నివాస్ గారు ఇందాక చెప్పినప్పుడు కానీ, లేకపోతే నితిన్ గారు చెప్తున్నప్పుడు కానీ, ఇదేదో చాలా గొప్ప బ్రహ్మ పదార్థం అన్న యాంగిల్లో మాట్లాడుతున్నారు వాళ్ళు. అది అది ఎందుకు అంతలా మిమ్మల్ని స్ట్రైక్ చేసిందండి? స్ట్రైక్ చేసిందంటే ఏం చెప్తాం సార్, అంటే అనిపించింది, అంటే నచ్చింది. దీనికంటే మించిన సందర్భం లేదు చెప్పడానికి అనిపించింది సార్. అది ఓకే, ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అయిపోయింది. ఓకే, అది మంచి పదం అది. అవును సార్. ఓకే, వంశీ గారు చెప్పండి సార్. మీరు నార్మల్గా ఇటువంటి కథలు చేయడానికి మీరు ఎంతో ఇంట్రెస్టో, లేకపోతే మీకున్న గట్స్ అనుకోండి, ఆఫ్ కోర్స్ మీకున్న బ్యాక్ డ్రాప్, మీకున్న నేపథ్యం అంత బలమైంది కాబట్టి. బ్యాక్ డ్రాప్ అంటే ఓకే చెప్పండి. బన్నీవాసు, అరవింద్ గారు బ్యాక్ డ్రాప్ మామూలు కోర్ట్ కాదు కదా అది. ఈ సినిమాని మీరు వెన్ యూ హెల్డ్ ఇట్ చెయ్యాలి అని మీరు అనుకున్నప్పుడు మిమ్మల్ని బాగా, ఎందుకంటే లిటిల్ హార్ట్స్ అనండి, లేకపోతే అంటే ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ నాట్ బై రూల్ ఈజ్ నాట్ ఎ సక్సెస్. బై రూల్ సక్సెస్ కాదు కదా. మీరు దీన్ని సక్సెస్గా మీరు ఫీల్ అవ్వడానికి వాట్ హ్యాస్ రియల్లీ సపోర్టెడ్ యూ అండి? ఒక్క డైలాగ్, సినిమాలో ఉన్న ఒక డైలాగ్, ఒక పాట. ఏంటంటే అది నేను రిలీజ్ అయినాక చెప్తా. రిలీజ్ అయ్యాక మేము చెప్తాం, మీరు చెప్పేది ఏముంది? అది మీరు తెలుసుకుంటారు అప్పుడు. ఈ డైలాగ్ వల్ల చేసాడా మామూలుడు కాదని. ఓకే అమ్మా, ఐ షుడ్ ఆస్క్ యూ బికాస్ ఎ లవ్ స్టోరీ ఈజ్ ఆల్వేస్. నాకు తెలుగు వచ్చండి. అమ్మ నాకు తెలుగు వచ్చు, నాకు తెలుగు వచ్చు. నువ్వు తెలుగు అమ్మాయిని కూడా తెలుసు నాకు. అంటే ఇప్పుడు కొంతమంది ఆయన చైతన్య గారు కూడా మంచి ఇంగ్లీష్లో ఎరగొచ్చారు, అందుకని మాట్లాడితే బాగుంటుందని. అయితే తెలుగు అమ్మాయిగా నీ పాత్రీకరణకు సంబంధించిన అంతర్లీనమైన అంశాలలో నీ మనసులోని పొరలను ఏది అంత ఆకర్షణవంతంగా నిన్ను గుంజి లాగి ఈ పాత్ర పరిధిలోకి నిన్ను పరిగెత్తించి నడిపించి ఉర్రూతలూపించిన సన్నివేశ సందర్భానుసారమైన ఒక అద్భుతమైన అంశాన్ని మా అందరి ఎదురుగుండా ఆవిష్కరించమని అందరి తరఫున అభ్యర్థిస్తున్నాను తల్లి. ఒక్క ముఖార్థం రిపీట్ సార్. ఈ క్వశ్చన్ అర్థం చేసుకోనికి 21 నవంబర్ అయితే స్క్రీన్ పెట్టినమ్మ మాకు వెల్కమ్. అంటే ఇప్పుడు ప్రతి ప్రేమ సార్ చిన్నపిల్లే ప్రతి ప్రేమ కథకి నార్మల్గా అమ్మాయి పాత్రకి సంబంధించింది ఒక స్ట్రగుల్, అబ్బాయి పాత్రకి సంబంధించింది ఒక స్ట్రగుల్ ఉంటాయి. స్ట్రగుల్ ఓకేనా? పర్లేదా? ఆ సంక్షోభ స్థితిలో, స్ట్రగుల్ అన్నాను కదా, ఆ సంక్షోభ స్థితిలో నీకు నీ క్యారెక్టర్ బలమైన క్యారెక్టర్ అనిపించిందా, హీరో క్యారెక్టర్ బలమైన అనిపించిందా, నీ వైపు నుంచి ప్రాబ్లమ్మా, అబ్బాయి వైపు నుంచి ప్రాబ్లమ్మా, అది సమాజం ప్రాబ్లమ్మా, ఏంటి అసలు నువ్వేం ఫేస్ చేసావు సినిమాలో? అది మీరు 21st చూడాలండి. నవంబర్ 21st థియేటర్స్లో చూడాలి. బట్ ఇద్దరూ కాదు బలం అనేది, ఏ క్యారెక్టర్ అనేది కాదు, ప్రేమ బలమైంది. చాలా బాగా ట్రైన్ ఇచ్చారు. ఒక స్మాల్ థింగ్ టు యాడ్ సార్, ప్లీజ్ ప్లీజ్. ఈ క్లైమాక్స్లో ఏదో బ్రహ్మ పదార్థం అన్నారు కదా సార్, అంటే ఎగ్జాజరేట్ చేయడానికి కాదు సార్, ఇది ఒక నెవర్ బిఫోర్ లవ్ స్టోరీ, అది గ్యారంటీ సార్. ఎందుకంటే క్లైమాక్స్ అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఇప్పుడు ఇదేదో సాడ్ ఎండింగ్ ఉంటుంది ఇదంతా అని. హ్యాపీ ఎండింగే, కానీ మీరు చూసిన సాడ్ ఎండింగ్స్ ఏది ఇవ్వనంత స్ట్రాంగ్ ఇంటెన్సిటీ మీకు ఈ సినిమా ఇస్తుందండి. గ్రేట్. సో అదైతే గ్యారంటీ. దట్ ఈస్ అగైన్ వీఆర్ టెల్లింగ్ సార్, మమ్మల్ని ట్రాల్ చేయొచ్చు, ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ ఎవర్. అలా కాదు, ఇది సాడ్ ఎండింగ్ అయితే కాదు, హ్యాపీ ఎండింగ్ సినిమా. నేను బ్రహ్మ పదార్థం అంటే సాడ్ ఎండింగ్ కాదండి బాబు, ఎవరు బ్రహ్మ పదార్థం అంటే విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ఆర్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఆర్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, ఏదో అలాంటిది బ్రహ్మ. సారీ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను సార్. వాట్ ఈస్ దట్ పదార్థం? బ్రహ్మ సంథింగ్ చెప్పండి మాకు కొంచెం. బ్రహ్మ పదార్థం అంటారు కదా, పూరి జగన్నాథ్ స్వామి దగ్గర ఉన్నది బ్రహ్మ పదార్థం అంటారని. అంటే వేణునే అడుగుతాను ఇప్పుడు కొంచెం, బికాజ్ యు ఆర్ ఓల్డర్ బై ఫ్యూ ఫిల్మ్స్. 16 వయదునిల్లే వచ్చిన తర్వాత, అంటే 16 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత తమిళ సినిమాలు అన్నీ కూడా పొలం గట్ల మీదకి, పల్లి సీమల్లోకి, పంట చేనులోకి వెళ్ళిపోయి, మలేషియాలు, సింగపూర్లు అన్నీ వదిలేసి, ఈ సినిమా తర్వాత
ఎటువంటి ప్రాతిపదికని ఈ సినిమా పరిశ్రమకి నిర్ణయించబోతుందంటే, ఒక డైరెక్టర్గా దీన్ని అంత ప్రేమించి నిర్మించిన వ్యక్తిగా ఏం చెప్తారండి? ఇప్పుడు అన్న ఇది సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక బెంచ్ మార్క్ ఇట్లాంటి కాదు, కానీ ఇది ప్రేక్షకుల్ని ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే ఇది క్రియేట్ చేస్తుంది. ఇందాక మీరు అడిగినారు కదా, ఏ పర్స్పెక్టివ్లో దీన్ని మీరు చూసారని డైరెక్టర్ అడిగారు కదా. ఒక హ్యూమన్ యాంగిల్ మనకి కనిపిస్తుంది, ఒక మానవీయ కోణము, ఒక హ్యూమన్ కండిషన్, అక్కడ మనుషులు వాళ్ళ ఆ ఊర్లో ఉన్న మనుషులు వాళ్ళ నేరో మైండ్స్, వాళ్ళ నిజాయితీ, అవన్నీ కూడా మీకు డ్రామా ఫామ్లో చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేసేలాగా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. హవెవర్ మీరందరూ బ్రహ్మాండమైన సక్సెస్ కావాలని రాజు వెట్స్ రాంబాయి, ఇంకా ప్రతి ఊర్లో ఒక రాజు ఒక రాంబాయి తయారవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సురేష్ గారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ కనిపిస్తున్నారు, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అయితే ఏ మ్యూజిక్ డైరెక్టర్కి అయినా సరే ఒక పర్టికులర్ స్టోరీ మీద మ్యూజిక్ క్రియేట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అరే ఈ కథ నాకు బాగా నచ్చింది, ఇదైతే నేను ఇంకా హ్యాపీగా నేను కన్వర్ట్ అయ్యి కంఫర్టబుల్గా కూర్చొని చేస్తానని నాకు థాట్ ఉంటుంది. మీ సినిమాలు చూసుకుంటే విరాట్ పర్వం కావచ్చు, అండ్ నిన్న వచ్చినటువంటి ప్రీ వెడ్డింగ్ షో కావచ్చు, అండ్ ఇప్పుడు రాజు వెట్స్ రాంబాయ్ కావచ్చు, చాలా సూదింగ్ ఉన్న మ్యూజిక్ అన్నది మీ దగ్గర నుంచి వస్తుంది. సో ఈ సినిమా కథ చెప్పంగానే మీకు బాగా మంచిగా అనిపించిన థింగ్ ఏంటి యాక్సెప్ట్ చేయడానికి? బేసిక్గా ఈ కథ మా ఊర్లోనే జరిగిందండి. 2009-10 ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా ఊరు, మా చుట్టుపక్కల, మా గ్రామ పంచాయతీ అండ్ మా మండలం, మా జిల్లా అసలు షాక్, అంటే ఒక 10 days షాక్కు గురయ్యారు. అంత అంటే నేను అప్పుడు ఆ టైంలో ఆ పీరియడ్లో అక్కడ ఉన్నా. నాకు ఈ కథ తెలుసు బేసిక్ స్టార్టింగ్ నుంచి, అంటే కథ మీన్స్ జరిగిన ఇన్సిడెంట్ తెలుసు. దాన్ని బేస్ చేసుకుని ఆ టైంలో డైరెక్టర్ కూడా మా కాన్స్టిట్యున్సీ, ఆయన కూడా ఈ కథ గురించి తెలిసి దీని మీద కథ చేయాలి, ఇంత ఇంటెన్స్ ఉన్న కథని జనాలకు మనం చెప్పాలి అనే సెన్స్లో ఆయన ఈ కథ తీసుకోవడం జరిగింది. ఈ కథ గురించి నాకు తెలుసు. కథ రాసుకున్నాక ఫస్ట్ నన్ను చూజ్ చేసుకుని, ఈ కథ తెలిసిన కథ కాబట్టి ఈయన చేస్తే బాగుంటుందని నన్ను చూజ్ చేసుకున్నాడు. అండ్ చాలా ఫీల్ గుడ్ కథ అండి ఇది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ వరకు చాలా ఫీల్ గుడ్ కథ. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్లోనే కథ ఉంటుంది. దాన్ని నేను ఇష్టంగా చేసిన, నాకు తెలిసిన కథ కాబట్టి. థ్యాంక్ యూ అండి. అఖిల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అంటే చాలా రోజుల తర్వాత స్ట్రగుల్ పడుతూ వచ్చారన్నారు. కష్టపడితే తప్ప ఫలితం రాదు. అండ్ అంటే రీసెంట్గా పెద్ద ప్లాట్ఫామ్లో మీకు ఆఫర్ వచ్చినా వెళ్ళలేదంట, అంటే బిగ్ బాస్ ప్లాట్ఫామ్ ఆఫర్ వచ్చినా వెళ్ళలేదు అన్నారు. ఎందుకంటే అంటే ఈ సినిమా దీంట్లో ఉండిపోయారనా, ఎందుకని? అంటే మనకి ఏం చేసినా కానీ ఒక పీక్ పాయింట్ ఉంటుంది. సో ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నేను అక్కడికి వెళ్ళి బయటకు వచ్చినాక కూడా నేను చేసేది ఏంటంటే 3rd day నుంచి నేను షూటింగ్కే వెళ్ళాలి. సినిమా అనేది ఈజ్ మై పీక్ పాయింట్. సో అప్పుడు సినిమా రిలీజ్కి రెడీగా ఉన్నప్పుడు, సో ఐ థింక్ మేబీ బిగ్ బాస్కి వెళ్ళకుండా ఇక్కడ ఉండి ఈ సినిమాని ప్రమోట్ చేసుకొని, సో ఇంకా గట్టిగా ఈ సినిమాని ప్రమోట్ చేసుకొని ఈ సినిమాని చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నా. అంటే బిగ్ బాస్ దాన్ని కూడా వెళ్ళకుండా ఉన్నా అంటే అర్థం చేసుకోండి ఈ సినిమా నాకు ఎంత ఇంపార్టెంటో, అండ్ ఈ సినిమా మీద నేను ఎంత కాన్ఫిడెంట్ ఉన్నానో అనేది తెలుస్తుంది అక్కడ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ సాయిలు. సో కంగ్రాట్స్. సో అంటే 2006 to 2009 టైం లైన్లో జరిగిన స్టోరీ అని చెప్పి అంటున్నారు కదా. సో ఎందుకని ఆ స్టోరీని ఇప్పటిదాకా ఎక్కడ ఎవరు టచ్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఈ సినిమాని ఈ 7 బృందావన్ కాలనీ లేదా ప్రేమిస్తే ఇలాంటి టైప్ ఆఫ్ జానర్ ఫిల్మ్స్తో కంపేర్ చేయడం వల్ల ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. సో అది ఎక్కడన్నా ఆడియన్స్ యాంటిసిపేషన్ని కిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్న థాట్ ఎప్పుడు లేదా మీకు బిఫోర్ డూయింగ్ దిస్ అనౌన్స్మెంట్ ఆర్ కైండ్ ఆఫ్? బేసిక్గా ఫస్ట్ క్వశ్చన్ ఉంది కానీ 2007. సో అది ఎవరికి తెలియదు, అంటే ఆ ఊర్లోనే జరిగిన కథ అది. అది చుట్టుపక్కల అంటే ఏమంటారు పేపర్లో కూడా బలేదు, అది జస్ట్ అది అయిపోయింది అంతే. అది ఎవరికి సో దానివల్ల అది ఎవరికి తెలియదు కాబట్టి, సోషలైజ్ కూడా కాలేదు కాబట్టి, సో ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి అది చేసిందండి. నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు ఇది హార్డ్ ఈటింగ్ పని, ఒక పాజిటివ్ ఎండింగ్ ఉంటుంది. సో మ్యాక్సిమం కథలు అంటే లవ్ స్టోరీస్ హార్డ్ ఈటింగ్ అంటాం కదా, కానీ ఇది హార్డ్ ఈటింగ్లో పాజిటివ్. సో దానివల్ల ఇది అంత అంతే. అంటే నితిన్ ఒక క్లారిటీ ఇచ్చారు కాబట్టి సాడ్ ఎండింగ్ కాదనో క్లారిటీ వచ్చింది. బట్ టిల్ దెన్ అప్పటిదాకా ఏమనుకుంటున్నారంటే ఒక సాడ్ ఎండింగ్ ఏమో అందువల్లే యువర్
పుట్టింగ్ దట్ పాయింట్ అవుట్. అది 7/G కానీ లేదంటే ప్రేమిస్తే కానీ ఇవన్నీ కూడా సాడ్ ఎండింగ్ లవ్ స్టోరీస్ కాదు. సో ఆ కంపారిజన్ కూడా వస్తుంది కదా. సో ఆయన క్లారిటీ ఇచ్చారు కూడా సరిపోయింది కానీ లేదంటే కొంచెం ఆ కైండ్ ఆఫ్ యాంటిసిపేషన్ అనవసరంగా కిల్ అయిపోయేదేమో అన్న కైండ్ ఆఫ్ వచ్చేది. లేదండి పాజిటివ్. వెరీ గుడ్. హాయ్. హలో. నాట్ టు కంపేర్, ఇప్పుడు ఈ మధ్య మీరు చేసే కైండ్ ఆఫ్ మూవీస్కి ఆడియన్స్ గ్రో అవుతున్నారు. కొంచెం సొసైటల్ మిర్రర్ లాగా చేసే మూవీస్కి కానీ ఆర్ స్లైస్ ఆఫ్ లైఫ్ ఫిలిమ్స్కి కానీ. రీసెంట్గా ఇప్పుడు తమిళ్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే మారే సెల్వరాజు లాంటి సినిమాలు, సో ఇలాంటి రూటెడ్గా ఉండే సినిమాలు. సో మీరు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకొని అలాంటివి కూడా చెప్పలేకపోతున్నారు? ఇలా మళ్ళీ అడగండి. ఇప్పుడు 2022లో వచ్చిన విరాట్ పర్వం, సో ఇంత గ్యాప్ తీసుకొని కూడా అంటే ప్రొడ్యూసర్ రోల్కి వస్తున్నారు బట్ సో జనరల్గా గ్యాప్ ఎవరు అంటే కావలసి తీసుకునేంత కంఫర్ట్గా నా కెరియర్ ఏం లేదు. సో త్వరలోనే నా సినిమా కూడా అనౌన్స్ అవుతుంది. యూవీ క్రియేషన్స్లో నేను చేస్తున్నాను. సో ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. క్యాస్టింగ్ ఎవరు ఏంటి అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు త్వరలో. ప్యారలల్గా ఇంకో మూవీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారని విన్నాము విత్ లేడీ ఓరియంటెడ్ మూవీ. అవునండి, జరుగుతుందండి. అది ఓకే, ప్రీ ప్రొడక్షన్లో ఉంది. అది కూడా స్క్రిప్ట్ స్టేజ్లో ఉంది. సో ఈ సినిమా విషయానికి వస్తే ఇందాక రాజేష్ అన్నట్టుగా అడిగాడు కదా, అంటే ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అని అడిగారు ఎవరో మన వాళ్ళు. సో కరెక్ట్గా మేమేంటంటే ఎక్కడ కథ జరిగిందో, సంఘటన జరిగిందో అదే ప్లేస్లో వెళ్ళి మన వాళ్ళు షూట్ చేశారండి. అది మహబూబాద్లో ఒక ట్రైబల్ ఏరియా. అసలు అక్కడికి బస్సు కూడా సరిగ్గా వెళ్ళదు. మా రాహుల్ వాళ్ళు అయితే ఎవ్రీడే ఏదో ఒక అంటే వర్షమో లేకపోతే ఏదో ఒకటి అంటే ఇంత స్మాల్ స్కేల్ అంటే ఈ బడ్జెట్ ఇప్పుడు అక్కడికి క్యారవాన్లు ఇవన్నీ చాలా అంటే సపోర్టివ్ సిస్టమ్ ఉండదు కదా అక్కడ. ఆ రోడ్లు కానీ అవి కానీ అక్కడ మేము అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు వర్క్ చేయాల్సి వచ్చింది. 2-3 టైమ్స్ మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ అకామిడేషన్ కానీ సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇది చేయడం జరిగింది. దానివల్లనే కొంత గ్యాప్ వచ్చింది. మేము చాలా కంప్లీట్గా ఇది ఒక రైనీ సీజన్లో చేసాము, ఆ తర్వాత వింటర్లో చేసాము. సడన్గా మళ్ళీ ఎండలు వస్తే ఆగిపోయాము, మళ్ళీ వెళ్ళాము, మళ్ళీ చేసాము. సో అట్లా చాలా రోజులు దీన్ని చేయడం జరిగిందండి. సాయి కృష్ణ గారు, హాయ్ అండి. సో ప్రీవియస్ లిటిల్ హార్ట్స్ కానీ ఇది కానీ యూ టుక్ డైరెక్టర్స్ యాజ్ ప్రొడ్యూసర్స్ ఆర్ వీ కెన్ సే మెంటర్స్. సో దిస్ ఈజ్ దిస్ గోన్ బి ద ఫార్ములా ఫర్ ఈటీవీ గోయింగ్ ఫార్వర్డ్? అలా ఏం లేదండి. అంటే యంగ్స్టర్స్ ని అంటే ఎవరైతే ఒక మెంటర్ లాగా యు కీపింగ్ దెం యాజ్ ఎ ప్రొడ్యూసర్, జెన్యూన్గా స్టోరీ చెప్పాలనుకుంటారో, జెన్యూన్ స్టోరీ టెల్లింగ్ ఉంటుందో వాళ్ళకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో ఇట్ కెన్ బి రైటర్, ఇట్ కెన్ బి డైరెక్టర్, ఇట్ కెన్ బి ప్రొడ్యూసర్ ఆల్సో. వేణు ఈజ్ నెంబర్ 3. సో ఇంకా ఒక 2 మెంబర్స్ వస్తారండి ఇట్లనే, డైరెక్టర్ టర్న్ ప్రొడ్యూసర్స్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు చాలా కంఫర్ట్ ఇది, ఎందుకంటే ప్రొడ్యూసర్ యాంగిల్ కాకుండా వేణుకో డైరెక్టర్ యాంగిల్ కూడా ఉంటుంది. సో తను క్వాలిటీ మేజర్ చేసుకుంటూ ప్రొడక్షన్ గురించి సెకండ్ ఆలోచిస్తారు. సో మాకు యాక్చువల్లీ బెనిఫిట్, మా పని కొంచెం తగ్గిపోతుంది, మాకు అడ్వాంటేజ్ అది. చైతన్య గారు చైతన్య గారు హాయ్ సార్. హాయ్ అండి. యా, బబ్లిగమ్ మూవీలో చూస్తే కనుక ఒక ఫాదర్ క్యారెక్టర్, సో చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ చేశారు. సో ఇందాక బన్నీవాసు గారు చెప్తున్నారు ఒక మంచి ఆర్టిస్ట్ మళ్ళీ మనం చూడబోతున్నాము అని చెప్పారు. సో దీనిలో ఎక్కడ ఏది రివీల్ కాలేదు, సో సర్ప్రైజ్ ఉంది. సో చెప్పండి మీ క్యారెక్టర్. ఇట్ ఇస్ మెంట్ టు బి ఎ సర్ప్రైజ్. సో చెప్తే కథ తెలిసిపోతుంది. అంటే నెగిటివ్ క్యారెక్టరే ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? లేదు, ఇట్ ఈస్ పార్ట్. మీరు చూడండి, లేకపోతే నాకే ఉంటుంది, నాది కూడా ఒకటి ఏవి వేయండి అని. ఏవి లేవు కాబట్టి ఏవి వేయలే. సో ఇట్ ఈస్ ద సర్ప్రైజ్ ఎలిమెంట్. అండ్ ఇంకోటి చాలామంది క్లైమాక్స్ 15 minutes అని అంటున్నారు, కానీ త్రూఅవుట్ ద మూవీ ఇట్ సెల్ఫ్ గోస్ ఇన్ ఇట్స్ అ లవ్ స్టోరీ, బట్ ఇట్ గోస్ ఇన్ ఎ వెరీ థ్రిల్లింగ్ సస్పెన్స్ఫుల్ జానరాలో వెళ్తుంది. ఐ నో దట్ ద లాస్ట్ 15 minutes is very impactful, but the events leading up to those 15 minutes of the climax are also very, very important. సో నా క్యారెక్టర్ ప్రకారం అయితే నేను చెప్పకూడదు బేసికల్. ఐ థింక్ ఇట్ ఇస్ నితిన్ గారు. వేణు గారు సార్ ఇప్పుడు ఏ లవ్ స్టోరీలో చూసినా, లవ్ స్టోరీ జానర్ మూవీస్లో చూస్తే ప్రజెంట్ ఏదో ఒక లవ్ స్టోరీలో దే ఆర్ ఫైండింగ్ సమ్ ఇష్యూస్ విత్ దట్ లవ్ స్టోరీ ఆర్ క్యాస్ట్ కానీ రిలీజన్ కానీ వాట్ ఎవర్. సో అందులో ఇప్పుడు ఇందులో ఇంత హార్డ్ హిట్టింగ్గా మీరు చూపించే ఇష్యూ ఏమైనా ఉందా విత్ దట్ లవ్ స్టోరీ అంటే ఏం చెప్తారు సార్? అర్థమైంది మీరు ఏం సమాధానం కావాలో మీకు. ఇదేమి పరువు హత్యకు సంబంధించిన అట్లా కథ ఏం కాదు ఇది.
బట్ ఆ సోషల్ రియాలిటీ లేయర్లో కథ ఉంటుంది. అక్కడ ఆ సోషల్ అంటే ఆ సామాజిక నేపథ్యంలో జరిగే కథ అయినప్పటికీ కూడా బట్ మనమేమి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ గురించి కానీ లేకపోతే ఇంకేదో డిస్క్రిమినేషన్ గురించి కానీ ఇక్కడ ఏం డిస్కస్ చేయట్లేదు. ఇట్స్ ఎ ప్యూర్ లవ్. సో ఒక ఇంట్రెస్టింగ్ ఒక కాంప్లెక్సిటీ ఉన్న హ్యూమన్ కండిషన్ని డిపెక్ట్ చేస్తుంది ఈ సినిమా. అంటే ఇది సప్రెషన్, అప్రెషన్, డిప్రెషన్ సినిమా అయితే కాదండి. ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ. వంశీ గారు సార్, అంటే ప్రీవియస్గా చూసుకుంటే అంబాజీపేటకి ఒక డెబ్యూటెంట్ హీరోయిన్ కంప్లీట్గా ఒక హీరోయిన్ కట్అవుట్ ట్రెండ్ అనేది మీరు తీసుకొచ్చారు కాబట్టి సో ఈ మేడంకి కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని. డబుల్ సైజ్ సార్. సంధ్య మర్చిపోయి ఆల్రెడీ సంధ్యలో చెప్పారు కూడా. లైవ్ ఆపండి ఫస్ట్, నువ్వు చెప్పు, కార్తీక్ చెప్పు. ఓకే, ఏంటి ఇప్పుడు అదేనా మీ ప్రశ్న? అంతేనా? ఈ హీరోయిన్కి కట్అవుట్ ఉందా లేదా? ఓకే, గాట్ ఇట్. ఏంటి వంశీ గారు ఆన్సర్ చేస్తున్నారా మీరు దానికి? ఏమండి, సిస్టర్స్కి కట్అవుట్ పెట్టించే వాళ్ళు మిగిలిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే నేనే సో పర్ఫెక్ట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్. యా ధీరజ్ ప్లీజ్. సో ఇనీషియల్గా ఫిబ్రవరి అనౌన్స్ చేస్తున్నారు కదా, సో ఆ టైంకి అప్పటి నుంచి ఇప్పటిదాకా 9 monthsలో వాట్ ఈస్ ద బెటర్మెంట్ యూ హ్యావ్ డన్ ఫర్ రాజు వెడ్స్ రాంబాయి? లేదండి, షూటింగే అండి. అంటే అప్పుడు ఆ షూటింగ్ వాతావరణం అంటే మేము ఏ వాతావరణంలో అయితే స్టార్టింగ్లో షెడ్యూల్ చేసామో అదే ఎన్విరాన్మెంట్లో చేయాలనుకున్నాము. తర్వాత ఎండాకాలం వచ్చింది, అంటే ఎండలు వచ్చినాయి, మళ్ళీ అక్కడ గ్రీనరీ అంతా పోయింది. సేమ్ అంటే రియల్ లొకేషన్లో చేయడం వల్ల ఉండే డిఫికల్టీస్ ఏమైతుంటాయో ఆ డిఫికల్టీస్ వల్లనే లేట్ అయింది తప్ప వేరే ఏది కాదండి. అంటే బెటర్మెంట్ చేసుకోవడానికి స్కోప్ కూడా డెఫినెట్లీ బెటర్మెంట్. ఇప్పుడు నితిన్ గారు, సాయి గారు వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ చాలా అందరం బాగా ప్రేమించి దీన్ని చేసాము. డెఫినెట్లీ బెటర్మెంట్ జరుగుతూనే ఉంటుంది, దిద్దుతూనే ఉంటాము. రేపు రిలీజ్ అనగా కూడా ఇంకా చేస్తూనే ఉంటాం. మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా మ్యూజిక్ చేస్తున్నాడు. అంటే ఇట్స్ లైక్ ఇట్స్ ఏ ఫైనాలిటీస్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా, ఆ ఫైనాలిటీస్ అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి, మంచి జరిగింది కూడా, హెల్ప్ అయింది కూడా. సో థ్యాంక్ యూ. మీరు హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేసి ఉండింది కదా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో. సో వాట్ హ్యాపెన్ టు దట్? ఇట్ విల్ స్టార్ట్ నెక్స్ట్ ఇయర్. అంటే వై దట్ డిలే? ఎందుకంటే లాస్ట్ because I wrote the story, screenplay and dialogues for it. Then I am also the lead. So too many things for a newcomer. So I am taking a little break. ఈ సినిమా మధ్యలో ఇది వచ్చింది, then I have done one more. So next year around Feb or March it will start. It's very much on. అది నేనే బ్రేక్ తీసుకున్నా, విశ్వ గారితో మాట్లాడి I want to go back, spend 6 months on it, on the script. So too many things for a newcomer. So but dynamics will change కదా according to the timeline ఇవన్నీ. అందుకే updated the script. It's a pure old city based movie. Yeah. So live locations అవన్నీ ఉన్నాయి. So yeah. వేణు గారు, హాయ్. టు బీ ప్రొడ్యూసర్, టు బీ డైరెక్టర్, విచ్ ఇస్ బెటర్ అంటారు మీరు? నాకు డైరెక్షన్ బెటర్ డెఫినెట్లీ. ఎందుకంటే ప్రొడ్యూసర్గా ఉండే డిఫికల్టీస్ చాలా స్ట్రేంజ్ ఉంటాయి. సో నేను ఇప్పుడు అంటే నాకు ఒక గ్రేట్ ఎకోసిస్టమ్ సపోర్ట్ ఉండటం వల్ల, ఈటీవీ విన్ నాకు ఉండటం వల్ల నాకు ఈజీ అయింది. కానీ డెఫినెట్లీ ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్. సో బట్ దీన్ని ఎప్పుడు కంటిన్యూ చేస్తాను. ఇట్లా సపోర్ట్ సిస్టమ్ నాకు ఉన్నంతకాలం మంచి కథలు చెప్పాలి, మీనింగ్ఫుల్ కథలు చెప్పడం అనేది అంటే చాలా కొంచెం తక్కువ బడ్జెట్లో, మంచి కాంపాక్ట్ బడ్జెట్లో మీనింగ్ఫుల్ కంటెంట్ని చెప్పడానికి నేను ఎప్పుడు ప్రొడక్షన్ హౌస్ రెడీగా ఉంటుంది. సో చివరి ప్రశ్న అండి సార్, లైక్ డైరెక్టర్ గారు మీకే సార్ క్వశ్చన్ సార్, వేణు సార్. ఓకే. సో మీకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు లైక్ ఆ స్క్రిప్ట్ ఆయనకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారా సార్? లైక్ మీ ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయి సినిమాలో? ఆయన కంప్లీట్గా చేసుకొని వచ్చాడండి. డెఫినెట్లీ ఇప్పుడు నేను వేరే ప్రొడ్యూసర్స్ చెప్పినప్పుడు కూడా జనరల్గా ఒక ప్రొడ్యూసర్గా ఉండే ఇన్పుట్స్ ఉంటాయి. తర్వాత నేను మళ్ళీ నితిన్ గారికి, సాయి గారికి పిచ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ కూడా ఉంటాయి. ఇది ఒక కలెక్టివ్ వర్క్ అండి. బట్ మెయిన్ ఎక్స్ప్రెషన్ డైరెక్టర్దే. ప్రతి సీను అంటే ఒక కొత్త సీన్ కూడా మేము అందులో ఏదో పెట్టండి అని చెప్పి ఫోర్స్ చేసింది కాదు. సో అన్నీ తన రాసినవే. కొంచెం అటు ఇటుగా ఏదైనా చిన్న చిన్న సలహాలు ఇవ్వటము, దాన్ని ప్రాపర్గా ఎలా పొజిషన్ చేయాలి కథని, ఇలాంటి చిన్న చిన్న సలహాలు ఇవ్వడం తప్ప
చాలా ఎక్స్ట్రాడినరీ రైటింగ్ స్కిల్ ఉన్నాయి సాయిల్ కాంపాటికి. మీరు చూస్తారు డెఫినెట్లీ ఒక రేర్ డైరెక్టర్ అనే విషయం మీకు అర్థమవుతుంది ఆఫ్టర్ ఈ సినిమా చూసిన తర్వాత. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ప్రేమిస్తే బృందావన కాలనీ సినిమాతో పోలుస్తున్నారు. సాంగ్స్ ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు రిపీటెడ్గా చూస్తారు, ఆ సాంగ్స్ కానీ ఆ మూవీ సీన్స్ కానీ. రేపటి రోజు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు అలా చూస్తారంటారా ఈ సినిమాని? చూస్తారండి, పక్కా చూస్తారు. ఏ హోప్తో చెప్తున్నారు మీరు? సినిమా చూసినా కూడా చెప్తాను అదేంటండి. అయ్యో అయ్యో, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. దయచేసి మరిన్ని కార్యక్రమాల్లో మళ్ళీ మనం కలుసుకుందాం. ప్రశ్నలు అడిగినందుకు అందరికీ, జర్నలిస్టులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాగేంద్ర గారు ఇంత తెలుగు మాట్లాడేసరికి నాకు అంతే తెలుగు వస్తుంది. సో సేవ్ ద డేట్, November 21st, రాజు వెడ్స్ రాంబాయ్ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ విన్, అండ్ థ్యాంక్స్ టు వంశీ నందిపాటి గారు, బన్నివాస్ గారు, అండ్ వేణు గారు, రాహుల్ గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్కి. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.